మొదట్లో చనిపోయిన వారిని పూడ్చిన తర్వాతి కాలంలో ఖననం చేసి బూడిదను పాత్రలో పోసి ఉంచేవారు. ఋగ్వేద కాలంలో కూడా ఇలాగే చేసేవారు. ఈ సింధు నాగరికతలో గల ప్రధాన నగరాలు హరప్ప. ఇందులో 6 ధాన్యాగారాలు, కాంస్యంతో చేసిన ఎడ్ల బండ్ల బొమ్మలు, హెచ్ ఆకారపు శవపేటిక, నీటి రిజర్వాయర్, రాతితో చేసిన నటరాజ విగ్రహం, ఎర్రరాయితో చెక్కబడిన యక్షిని మొండెం. మొహెంజోదారో, దీనిని మృతుల దిబ్బ అని అంటారు. అన్నిటికంటే పెద్ద నగరం కూడా ఇదే. మహాస్నానవాటిక కలిగినది, మహాధాన్యాగారం, కాంస్యపు నాట్యగత్తె విగ్రహం, స్టీటైట్తో చేసిన పురుషుని తల ఉండేవి. చాన్హుదారో, పూసల తయారీ, లిప్స్టిక్స్, సిరాబుడ్డిని, పిల్లికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. లోతాల్ అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ అని, దీనిలో ప్రధాన ఓడరేవు ఉండేది. ఒకే సమాధిలో 2 శవాల అస్థిపంజరాలు. ఇది సతీ సహగమనం అయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ దొరికిన ముద్రికలపై ఓడబొమ్మలు ఉన్నాయి. కాలిబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం. ఇక్కడ 7 హోమగుండాలు దొరికాయి.